మదర్ తన భౌతిక శరీరాన్ని 1973 నవంబర్ 17న త్యజించారు. నిజానికి మదర్ తమ దేహాన్ని 1962 ఏప్రిల్ 12న వదిలిపెట్టారు. అది మామూలు లెక్కల్లో అయితే మరణం అనే అర్థం. కానీ ఆమె పునర్జీవనం పొందారు. ఆమెను భౌతికంగా అందరూ 1973 నవంబర్ 17 వరకు చూశారు కాబట్టి ఆమె 1973లో దేహాన్ని వదిలినట్లుగా చెప్పుకుంటారు. 1962లో మదర్కు సంభవించింది మొదటి మృత్యు అనుభవం. దాని గురించి మదర్ అంటారు, నాలో ఆ ప్రేమ స్పందనలుగా ఉన్నప్పుడు 1962 ఏప్రిల్ 12 రాత్రి నేను మళ్ళీ నా శరీరాన్ని తీసుకోవాలన్న నిర్ణయం జరిగింది. నేను తిరిగి నా శరీరంలోకి ప్రవేశించాను. పరమాత్మ ప్రేమ విస్తృత స్పందనల ద్వారా అభివ్యక్తమవుతుంది. అసత్యపు ఫలితాలన్నీ మాయమయ్యాయి. మృత్యువు ఒక భ్రాంతి, అనారోగ్యం ఒక భ్రమ, అజ్ఞానం ఒక మాయ. వాటి ఉనికి వాస్తవం కాదు, వాటికి అస్తిత్వం లేదు. ఉన్నది ప్రేమ, 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 ప్రేమ. విస్తృతం, అనితర సాధ్యం, బృహత్తరం ఆయన ప్రేమ అంతను మోస్తుంది అంటారు. అయితే 1962 ఏప్రిల్కే ఈ స్థూల ప్రపంచాలను ఆ అతిమానస ప్రపంచానికి కలిపే వారధి కట్టటానికి అన్ని సిద్ధమయ్యాయి. అవతారం పని, మదర్ ఎత్తిన అవతారం పని ఇక్కడితో ముగింపుకొస్తుంది. కానీ ఈ రూపాంతరాన్ని అనితర సాధ్యమైన వేగంతో నడిపించటానికి 1973 వరకు మదరు పృథ్వీపై ఉన్నారు. మదర్ అంటారు, అనివార్యమైన విజయ పథం వైపుగా మళ్ళీ మన మార్గంలో మన పయనం ప్రారంభించాం. నింగి మొత్తము విజయగానాన్ని ఆలాపిస్తుంది. ఒక్క సత్యమే జీవిస్తుంది. అది ఒక్కటే అభివ్యక్తమవుతుంది. సహనంతో, విశ్వాసంతో ముందుకు సాగడమే ఇప్పుడు మనం చేయాల్సింది అంటారు. ఈ భౌతిక రూపాంతరాన్ని సాధించాలంటే చివరికి మార్మికమైన మృత్యువును ఎదుర్కోవాలి, మళ్ళీ పునర్జీవించాలి. ఈ వాస్తవం అర్థం చేసుకుంటే ఆమె చేసిన మహత్తర త్యాగం మనకు అవగతమవుతుంది. అలాగే శరీరంలో రూపాంతరీకరణ కొనసాగాలంటే శక్తి మార్పిడి జరగాలి. మన జీవకణాల్లో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి యాంత్రికంగా ఉండే బండబారిన అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లను దివ్య చైతన్యం పర్యవేక్షిస్తూ ఉండగా ఆ పర్యవేక్షణలో చైతన్యవంతమైన క్రియగా మార్చాలి. ఎప్పటి నుంచో ఉన్న మన అలవాటు ఒక రకంగా ఉంది, వాటిని అతిమానసంగా చేసే పనితీరు ఇంకో రకంగా ఉంది. ఈ పనితీరును మదరు శక్తి మార్పిడి, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అన్నారు. ఈ శక్తి మార్పిడి జరుగుతున్నప్పుడు భౌతిక శరీరం ఎంతో గాఢమైన బాధను, ఆవేదనను, వర్ణనాతీతమైన బాధను భరించాల్సి వస్తుంది. ఇలాంటి బాధను కూడా మదరు భరించారు. మదర్ ఒకసారి చెప్తారు, ప్రపంచంలోని బాధకు ప్రతిరూపం నేనే, ఒకేసారి అంతా అనుభవించాను అంటారు. ఆమె మరణంతో త్యజించిన శరీరాన్ని మళ్ళీ తీసుకున్నారు. అది 1962లో మరణించటం వల్ల ఇంకా ఆ శరీరం ఆమెది కాదు. అయితే ఆ శరీరము ఈ పృథ్వీపై భౌతికంగా యోగం చేత అభివృద్ధి సాధించిన శరీరం. అలా దాన్ని తిరిగి తీసుకోవటం అంటే ఎరుకతో కావాలని నరకంలోకి దిగటమే. అంటే మానవులపై ఆమెకున్న ప్రేమ నరకంలోకి కూడా దిగేటంత మహత్తరమైనది. ప్రపంచ బాధను తన బాధగా చేసుకున్న సందర్భాలు, ప్రపంచంలోని బాధితులకు స్వాంతననిచ్చిన సందర్భాలు మదర్ జీవితంలో చాలా ఉన్నాయి. 13 సంవత్సరాల వయసులో ప్యారిస్ నగరమంతా పెరిగిపోయి తన గౌను స్పర్శతో అక్కడున్న అభాగ్యులకు స్వాంతననివ్వటము జరిగింది. అలాగే జపాన్‌లో స్వైన్ ఫ్లూతో ప్రజలు మరణిస్తూ ఉన్నప్పుడు దాన్ని స్వంతంగా ఆమెకు తెచ్చుకొని, ఆ స్వైన్ ఫ్లూను తెచ్చుకొని దాని బారిన పడి, ఆ స్వైన్ ఫ్లూకు కారణమైన ఎంటిటీతో యుద్ధం చేసి దాన్ని పూర్తిగా నశింపజేశారు. అలాగే ఆశ్రమంలో కొంతమంది సాధకులు వాళ్ళు బాధల్లో ఉండి లోపల ప్రతీకార ద్వేషాలతో ఉంటూ వారి పొరపాట్లను, మురికిని ఆమె మీద ప్రతిబింబింపచేసేవాళ్ళు. దీన్నంతా కూడా మదరు ప్రేమతో, సహనంతో అర్థం చేసుకునేవారు. ఎందుకంటే ఆ అబద్ధాలలో, ఆ వక్రతల్లో ప్రపంచ సమస్యలున్నాయి కాబట్టి. అధోచేతనలో ఈ భయంకరమైన సంఘర్షణ ఇదంతా కూడా ఆమె చుట్టూ ఉండి, దానికి అనుకూలంగా ఓపెన్ అయిన వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా బయటపడుతూ ఉండేవి.
అయితే 1962లో మరణించి శరీరాన్ని తిరిగి తీసుకోవటంతో మదర్ శరీరంలోని ప్రాణమయ కోశము, మనోమయ కోశము ఈ 2 కూడా ఆమె శరీరం నుంచి తీసివేయబడ్డాయి. ఒక్క అన్నమయ కోశం మాత్రమే ఉంది. ఆమె ఈ పదార్థంతో ముఖాముఖిగా ఈ అన్నమయ కోశంతో పోరాటం చేశారు. మొత్తం శరీరమంతా తన పాత అలవాట్ల నుంచి, శక్తుల నుంచి విముక్తమయ్యింది. నెమ్మదిగా, నిదానంగా ఈ జీవకణాలు కూడా కొత్త గ్రాహ్యతకు అలవాటు పడ్డాయి. అవి వాటంతట అవే ఆ దివ్య ప్రభావానికి ప్రత్యక్షంగా ఓపెన్ అయ్యాయి. కానీ మానసికం వెనక్కి మళ్ళింది. ప్రాణికము వెనక్కి మళ్ళింది. ఆ సమయంలోనే ఆమె అనారోగ్య పాలయ్యారు. ఎందుకంటే అక్కడ ఆమెలో మానసికమైనది లేదు, ప్రాణికమైనది లేదు. ఒక్క శరీరం మాత్రమే. అది కూడా ఒక ప్రయోజనం కోసం వదలబడింది. ఆ మానసిక ప్రాణికాలు కనిపించడం పోవడం వల్లనే అందరూ అది చాలా ప్రమాదకరమైన అనారోగ్యంగా భావించారు. ప్రాణికం లేకుండా, ప్రాణశక్తి లేకుండా జీవించడం సాధ్యమా? మానసిక చైతన్యం లేకుండా ఎవరు జీవించగలరు? మానసిక శక్తి లేకుండా ఒక్క వేలును కూడా కదపలేరు. ఒక్క మాట కూడా మాట్లాడలేరు. ఒక్క అడుగు కూడా వేయలేరు. అలాంటిది మదరు దాంతోనే సాధన చేశారు. జీవకణాల్లో, అణువుల్లో కూడా మనసు ఉంటుంది అని మనకు తెలుసు. కానీ ప్రాణశక్తి లేకపోతే మనిషి జీవించలేడు. మరి ప్రాణశక్తి లేకుండా మదర్ శరీరం ఏ విధంగా జీవించి ఉంది అన్నది ఒక అద్భుతమే. ఆమె ఏ విధంగా మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టారు అన్నది ఆశ్చర్యమే. అందుకే ఆమె మాట్లాడుతూ ఉంటే ఆ స్వరం ఏదో మరో ప్రపంచం నుంచి వస్తున్నట్టుగా ఉండేది. స్వరం అనేది ప్రాణశక్తి సాధనం. నెమ్మదిగా ఆమె కొంచెం కొంచెం ప్రారంభించి మామూలు మనుషులకు సాధ్యమయ్యే పని కన్నా ఎక్కువ పని చేసేవారు. దాని వెనుక ఏదో ఆలంబన, ఏదో శక్తి ఉంది. అది ఆమె ఆత్మశక్తి. ఆ పరమాత్మ ఇంకా తన శరీరాన్ని సజీవంగా ఉంచాడని మదర్ చెప్తారు. అది ఆ దివ్య సంకల్పం చేత ఒక ప్రయోజనం కోసం తిరిగి కూర్చబడింది. దాన్ని ఒక శరీరంగా కూడా ఆమె పిలవడం మానేశారు. దాన్ని ఆమె ఏమంటారంటే ఒక జీవకణాల సమూహంగా లేదా ప్రకంపనల కేంద్రంగా పిలుస్తారు. అవి ఏ విధంగా పరస్పర సంబంధంతో అనుసంధానమై జీవిస్తున్నాయో ఆ ప్రత్యేకమైన కొత్త శరీరంలోని ఆ దేహమే యుద్ధభూమిగా, ఆ జీవకణాలతో ఉన్న దేహమే యుద్ధభూమిగా నూతన ప్రపంచం కోసం ఆమె పోరాటం చేశారు. ఆమె శరీరం పృథ్వీ మొత్తంతో ఐక్యమైంది. ఒక పదార్థంతోనే కాదు, అసలు పదార్థ మూలాల్లోకి, ఎక్కడైతే పదార్థం ప్రారంభమైందో అక్కడికి, అధఃచేతన గుహల్లోకి, ఆ మడుగుల్లోని హానికరమైన మసకతనంతో ఉన్న వాటిల్లోకి. ఆమె అంటారు, ఈ పృథ్వీ మొత్తము నేనే అంటారు. ఈ శరీరము ఆమెది కాదు, పృథ్వే ఆమె దేహం. ఆమె జీవకణాల్లో ఆ పదార్థంలో, పదార్థం ఎంత జడంగా అచేతనతో ఉంటుంది, అలాంటి పదార్థంలో అత్యంత ఉన్నత చైతన్యంలోని అనుభవాలు ఆమె పొందగలగడం అన్నది మరి మనం ఊహించలేము. అందువల్ల మదరు శ్రీ అరవిందుల సాధనను మనలాంటి సాధకులు చాలాసార్లు పొరపాటుగా అర్థం చేసుకోవడం జరిగింది. అజ్ఞానంతో చాలా మంది వారి శరీరము, మదరు శ్రీ అరవిందుల శరీరం ఒక్కసారిగా మారిపోతుంది అనుకున్నారు. శ్రీ అరవిందులు మహాసమాధి చెందిన తర్వాత మదరు హఠాత్తుగా ప్రకాశించే సూర్యునిలాగా వెలిగిపోతారని కూడా భావించారు. కానీ శ్రీ అరవిందులు మదరు ఈ అతిమానస రూపాంతరీకరణ గురించి అంటారు. అతిమానస శరీరము ఈ పృథ్వీ మీదకు రావటం అన్నది రూపాంతరీకరణ అంతిమ ఫలితం అన్నారు. మదరు శ్రీ అరవిందులను అతి కొద్ది మందే అర్థం చేసుకుంటారని, అలా అర్థం చేసుకున్న వారే అందులోని సూక్ష్మ విషయాలు, అంతర్గత సత్యాలు అందరికీ వివరించగలరని వారే చెప్పారు. మదరు శ్రీ అరవిందులే చెప్పారు. ముందు జీవకణాలు, సెల్స్ ఎరుకతో ఉండాలి. అప్రమత్తతతో అతిమానస సువర్ణ ప్రకాశము ముందుగా మనసు ప్రాణస్థితులు, మానసిక ప్రాణిక స్థితులలో సాక్షాత్కరింప చేసుకున్నాక అప్పుడు మాత్రమే జీవకణాల్లోకి తీసుకురావాలి. అంటే అతిమానస చైతన్యం ముందు మనసు ప్రాణాల్లోకి దిగి రావాలి. ఆ ఉన్నత మానసిక స్థితులలోని అతిమానస చైతన్య స్థాయికి సమానంగా ఈ జీవకణాలు వికాసం చెందాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవకణాలు దివ్యత్వం పొందాలి. మదర్ శరీరము పృథ్వీ అంత విశాలంగా ఉంది. ఆమె ఆ విధంగానే అనుభూతి చెందారు. కానీ ఆమె ఎంతో నిరాడంబరంగా జీవించారు. ఒక కుర్చీలో కూర్చొని ఆమె చేతిలో కుర్చీ చేతుల మీద ఆడ్చి, ఆమె ముందు ఉన్న ఒక చిన్న బల్ల మీద ఆమె పాదాలు ఉంచి కూర్చునేవాళ్ళు. ఆమె తన శరీరం గురించి అనేవాళ్ళు,
ఈ వ్యక్తి ఒక చిత్రం లాంటిది. వాస్తవానికి నేను ఒక అవాస్తవమైన భ్రాంతి రూపాన్ని అనేవాళ్ళు. మామూలు మనుషుల్లాగే మనలాగే కనిపించినా ఆమె మనిషికి పూర్తి భిన్నంగా ఉన్నారు. మనుషుల్లో మనిషిగా పని చేయటానికి ఆమె మానవ రూపంలో ఉన్నారు. కేవలం మనుషులతో సంబంధం కలిగి ఉండటానికి ఆమె మానవ రూపంలో ఉన్నారు. ఆమె అంటారు, "నా శరీరం వాస్తవంగా ఏమిటో దానితో చాలా తక్కువ సంబంధం ఉంది నాకు. ఇంతవరకు ముక్తి అన్నది జీవితానికి, తర్వాత జీవితానికి ఆవల ఉంది" అని అనుకున్నారు. కానీ మదరు శ్రీ అరవిందులు ముక్తి లేక సాక్షాత్కారం ఇక్కడే ఈ పృథ్వీపైనే పదార్థంలోనే జీవకణాల్లోనే పొందాలని కోరుకున్నారు. ఇది సత్యం కాకపోతే అభాసగా కనిపించే ఈ ప్రపంచము దారి తప్పిన ఆత్మ సృష్టి అని చెప్పుకోవాలి. మనము సత్ చిత్ ఆనందాలు అని భావిస్తున్న వాటి రూపం దైవమే అయితే దివ్యస్థితులైన ప్రేమ ఆనందాలు అందులో దాగి ఉండకపోతే ఈ జీవులను భయంకరంగా దుఃఖపూరితంగా కనిపిస్తున్న ఈ ప్రపంచంలోకి తీసుకురావాల్సి ఉండేది కాదు. యుగాలుగా ఉన్న ఈ దుఃఖం గురించిన ప్రశ్న ఒక లావా లాగా మదర్ సాధనలో జ్వలించింది. వ్యక్తమయ్యే ఈ ప్రపంచానికి ఒక లక్ష్యం ఉంటే, పదార్థానికి ఒక కారణం ఉంటే, అప్పుడు విముక్తి తప్పకుండా భౌతికమవుతుంది. అది భౌతికంలో సంభవించాలి. ఈ మొత్తం ప్రపంచం అభివ్యక్తికి కారణము, ప్రయోజనము అంతా దివ్యమైనదే. కనుక పదార్థం కూడా దివ్యమే. మ్యాటర్ రివీల్స్ స్పిరిట్. 1950 డిసెంబర్ 5న శ్రీ అరవిందులు మనఃపూర్వకంగా ఎరుకతో మృత్యువును వరించారు. అయితే ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు అప్పటికే అతిమానసీకరణ చెందిన పదార్థాన్ని మదర్ శరీరంలోకి బదిలీ చేశారు. 1962 ఏప్రిల్ 12న మదర్ శరీర త్యాగం చేసి పునర్జీవించి తిరిగి ఆ శరీరంలోకి ప్రవేశించారు. 1973 నవంబర్ 17న మార్పు చేయబడని శరీరాన్ని, మనమంతా మదర్ భౌతిక శరీరం అనుకుంటున్నా మనకు కనిపిస్తున్న మిగిలిన ఆ స్థూల శరీరాన్ని వదిలి తన నిజమైన అతిమానస పదార్థంతో తయారు చేసిన అతిమానస నమూనా శరీరంలో జీవిస్తున్నారు. మదర్ అవతారం పృథ్వీపై అతిమానస చైతన్య స్థాపనకే జరిగింది. ఎంతవరకు సంభవమో అంతవరకు, బహుశా అంతకంటే ఎక్కువగా ఫలితాన్ని అభివ్యక్తం చేసేందుకు మదర్ ప్రయత్నించారు. అయితే అవతారాల విషయంలో సహజంగా జరిగినట్టుగానే ఒక సమయం వచ్చేపాటికి భూమిపై ఉన్న ఈ సాధనం అలసిపోయి ఆ సాధనతో బాగా బలహీనమైనప్పుడు శరీరాన్ని త్యజించక తప్పదు. చాలా మంది శిష్యులు ఆమె చివరి దశలో జీర్ణించుకుపోయిన స్థితిని చూసి బాధతో కదిలిపోయారు. మదర్ మాత్రము ఆ బాధను ఎలా భరించేవారో అలాగే అత్యంత పారవస్య స్థితిని కూడా పొందేవారు. ఇది ఆమె సహనానికి పరాకాష్ట. ఆమె సత్ప్రేమతో అంటారు, "ఇది కేవలం చర్మంతో ఉన్న శరీరం మాత్రమే కాదు. ప్రతి జీవకణం సంపూర్ణంగా చైతన్యవంతంగా ఉంది. ఈ శరీరం క్షీణిస్తోంది కానీ ఊర్ధ్వ దిశలోకి పోతోంది" అంటారు. ఆమె భౌతిక శరీరం అంతరించిపోవటం మృత్యువులోకి, అజ్ఞాన అంధకారంలోకి తిరోగమనం కాదు. దీని రూపాంతర ఫలితంగా ఊర్ధ్వముఖంగా అతిమానస ప్రపంచంలోకి ఆరోహణ. మనిషికి ఎప్పటికీ తోడుగా ఉంటుందన్న మృత్యువు ఆమెకు లేదు. ఎందుకంటే ఆమె శాశ్వతమైన అమృత శరీరము శాశ్వత అతిమానస పదార్థంతో తయారు చేయబడింది. ఈ పృథ్వీపై మదరు శ్రీ అరవిందులు స్థాపించినది పూర్తిగా నూతనమైనది. దానిపై తీర్పు చెప్పటానికి కొత్త నియమాలతో పాటు సునిశిత దృష్టి కూడా ఉండాలి. వారి మార్గంలో నడిచేవాళ్ళు, అతిమానస ఆదర్శానికి కట్టుబడి ఉన్నవాళ్ళు ఆ నూతన దర్శనానికి సిద్ధమై దానికోసం కృషి చేయాలి. ఆ లక్ష్యంపైనే చూపును కేంద్రీకరించాలి. మనమంతా మనసులో, భావనలో ఆశ్రమంలోని మదర్ సమాధి దగ్గర నిలబడి ఉన్నాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్నిస్తున్న మదర్ స్వరము మనకు వినిపిస్తూ ఉంది. ధన్యవాదాలు.